మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని రోజులుగా గతంలో కూడా చూసుకుంటే మరి బోధకులైన వాళ్ళే, సేవకులైన వాళ్ళే మిడిమిడి జ్ఞానంతో కొంతమంది యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసు ప్రభు యొక్క త్యాగమును, యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలిసి తెలియక కొన్ని లేఖనాలను బట్టి వాళ్ళు విమర్శించడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను వారికి ఫుల్గా క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా యూట్యూబ్లోనికి రావడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా యేసు ప్రభువుని ఎక్కడ తప్పుపడతారు అంటే, వీళ్ళు ఎక్కువగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను బట్టే ఇదిగో నేను మీకు ఆధారం చూపిస్తున్నాను అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అవంటే, మనం ఎక్కువగా యోహాను సువార్తగానే మనం చూసుకుంటే, మీ అందరికీ తెలుసండి, మీలో చాలామంది బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ కొన్ని చోట్ల సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇవి నా సొంత మాటలు కాదు, నా అంతటికి నేను రాలేదు, ఆ గడియ గురించి, ఆ సమయం గురించి మనిషి కుమారుడైనా ఎరుగడు, తండ్రికే తెలుసు, ఈ లోకంలో నాకు సర్వాధికారం అప్పగించబడి ఉంది, నేను ఆయన దగ్గర నుంచి అధికారం పొందుకున్నాను, తీర్పు తీర్చడానికి కుమారుడికి తండ్రి అధికారం ఇచ్చాడు, ఇవి నా సొంత మాటలు కాదు, నన్ను పంపిన వాని నా తండ్రి మాటలు అని ఇలాంటి మాటలను బట్టి కొంతమంది చూశారండి. మీరు యేసు ప్రభువే తన సొంత నోటి ద్వారా ఒప్పుకున్నాడు, ఆయన సైతమే తండ్రిని హెచ్చిస్తున్నాడు అని, యేసు ప్రభు స్వయంభవుడు కాదు అని, యేసు ప్రభు నిత్యుడు కాదు అని, యేసు ప్రభు పుట్టినవాడు అని తెలుగులో ఉన్నటువంటి ఆ భాషను తీసుకొని మూల భాషలోనికి వెళ్లకుండా మాకు తెలుగు బైబిలే మాకు ప్రామాణికం అంటూ పుట్టుట అనే పదాన్ని తీసుకొని పుట్టినవాడు ఆయన, యేసు తండ్రికి పెద్ద కుమారుడు, తర్వాత మనందరము కూడా చిన్న కుమారులమని, యేసు ప్రభు నిత్యుడు కాదు అని, యేసు ప్రభు తండ్రి దగ్గర అడుక్కుంటే తండ్రి అధికారం ఇచ్చాడు, భిక్ష పెట్టాడు, రక్షించాడు అన్నట్లుగా కొంతమంది యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని కించపరుస్తూ, కొంతమంది అయితే యేసు ప్రభు అసలు దేవుడు కాదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది యేసు ప్రభు దేవుడు అంటూనే మరొక పక్క తండ్రి కంటే చిన్నవాడు, తండ్రి కంటే తక్కువవాడు, యేసు ప్రభుది ఏమీ లేదు అని వీళ్ళు డంబాల బలుగుతూ ఉన్నారు. నేను వారికి చెప్పేది ఒకటేనండి. మనకి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో అంటాడు, సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుకుంటామన్న సంగతి మీరు మర్చిపోవద్దు. అందుకని మీలో చాలామంది బోధకులు కాకుండుడి అని ఒక మాట చెప్తాడు యాకోబు 3వ అధ్యాయం మొదటి నుంచి ఆ మాటలు ఉంటాయి. బోధకుల స్థానంలో మీరున్నారు. నేను ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని ఉద్దేశించి మాట్లాడలేదండి. ఎవరైతే ఇలాంటి యేసు ప్రభు వారు చెప్పిన మాటలను పట్టుకొని యేసు ప్రభు చేతగాని వాడు, స్వయంభవుడు కాదు, అలాంటి వాడు, ఇలాంటి వాడు అని మాట్లాడుతున్నారో, నేను అలాంటి వాళ్ళకి చెప్తున్నా. నేను ఇలాంటి మాటలు మాట్లాడేది కూడా కొద్ది గొప్ప బిడ్డలను ఏర్పరచుకొని, చిన్న చిన్న సంఘాలను ఏర్పరచుకొని, కొంతమంది మెయిన్ హోదాలో ఉండి కూడా మాట్లాడే బోధకులే, సేవకులే, బయటోళ్ళు కాదు. బయటోళ్ళు తీసి ముందు పక్కన పెట్టి వాళ్ళకి తెలియదు. మీరు ఒక బోధకుల ప్లేస్లో ఉండి బైబిల్ చదువుతూ కొంతమందికి మీరు గుంపుకు బోధిస్తూ ఉన్నటువంటి వ్యక్తులే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే కడుపు రగిలిపోతూ ఉంది. నేను అందుకనే ఈరోజు ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చాను. నేను వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే, యేసు ప్రభు ఎందుకు అన్నాడు ఆ మాట? ఇప్పుడు ఏమండి, ఒక రూపాయి ఉందండి, మనము ఆ ఇది రూపాయి, ఇది నాణ్యము, రూపాయి నాణ్యం అని నిర్ధారించడానికి బొమ్మ వైపు చూసి, లేదంటే చిత్తు వైపు మరొక పక్క చూసి మనము నిర్ధారించం. రెండు పక్కల చూస్తాం మనం. రెండు పక్కల చూసి అది 100 రూపాయల నోటైనా, 200 రూపాయల నోటైనా, 1000 రూపాయల నోటైనా, 2000 రూపాయల నోటైనా, 10 రూపాయల నోటైనా, 20 రూపాయల నోటైనా, రెండు పక్కల చూసి ఇది ఆమోదయోగ్యమైంది అని, దాని ఇది ఈ నోటు, ఆ నోటు, ఇది ఆ బిళ్ళ, ఇది 2 రూపాయల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళ, 10 రూపాయల బిళ్ళ అని మనం నిర్ధారిస్తాము. మరి యేసు విషయంలో ఎందుకు మీరు అలా ఆలోచించరు? యేసు విషయంలో మీరు ఎందుకు అలా ఆలోచన చేయకుండా మీ ఇష్టానుసారంగా మీకు వచ్చిన మాటలు తీసుకొని పైన సందర్భం చూడరు, వచనానికి కింద సందర్భం చూడరు, అసలు ఆ అధ్యాయం టోటల్గా ఆ అధ్యాయం మొత్తం ఏం చెబుతుందో చూడకుండా చాలా చాకచక్యంగా
ఏమండి వీళ్ళంతా కూడా క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుర్తుపట్టండి. అలాంటి వాళ్ళకి చెప్తున్నా నేను, నాయనలారా, బోధకులారా, మిడిమిడి జ్ఞానంతో మిడిసి పడుతున్నటువంటి బోధకులారా జాగ్రత్తగా వినండి. ఒకరోజు కఠినమైన తీర్పుంది. దానికి గురి కాకుండా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీరు నిర్ధారించాలంటే అధ్యాయం మొత్తం చదవండి. ఆ వచనానికి పైన ఏముందో, కింద ఏముందో చదివి అప్పుడు నిర్ధారణ చేయండి యేసుప్రభు యొక్క ఔన్నత్యం, దైవత్వాన్ని. పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడి, కించపరిచే విధంగా మాట్లాడితే ఒప్పుకోరు ఎవరు గూడా. సత్యాన్ని వెంబడించేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు. నేనేమంటానంటే, నేను ముగింపులోకి వెళ్తున్నానండి నేను ఈ వీడియో. ఎక్కువగా లెంత్ తీసుకోదలుచుకోలేదు. నేనేమంటానంటే, యేసుప్రభువు ఎందుకు ఆ మాటలు పలికాడు? అసలు ఆయనున్న పరిస్థితి ఏంటి? ఇంత చిన్న లాజిక్ మర్చిపోయారు వీళ్ళు చాలామంది. ఇది రూపాయి బిళ్ళ అని చెప్పడానికి 2 వైపులు చూసి మనం చెప్తాము. యేసుప్రభువును గూడా ఆ మాటలు పలకక ముందు ఆయన స్థితి ఏంటో గుర్తుపెట్టి మాట్లాడండ్రా స్వామి అని నేను చెబుతున్నా. ఇక నాది గాదు తండ్రిది, నేను గాదు అంతా తండ్రి, నాకేం తెలీదు అంతా తండ్రికే తెలుసు. ఈ అధికారం అంతా ఆయన ఇస్తే తీసుకున్నానని ఈ మాటలో ఎప్పుడు పలికాడు అన్న స్థితిని కూడా గుర్తుపట్టండి నాయనలారా అని చెప్తున్నా నేను. ఇవి తెలుసుకోకుండా పండితుల్లాగా మీటింగులు పెట్టి పెద్ద పెద్ద వాల్ పోస్టర్‌లేసి ఇక పరిశుద్ధాత్ముడికి గూడా తెలీదన్నట్లుగా మేమే జ్ఞానవంతులమని కొంతమంది ఊదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఏ స్థితిలో ఉండి ఆ మాటలు మాట్లాడారో గుర్తుపెట్టుకొని మీరు ఎరిగి మాట్లాడితే మంచిది. దయచేసి బోధకులుగా ఉన్న మీరు ఈ 2 సంగతులు తీసుకోకుండా ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఆ మాటలు పలకక ముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో మీరు పరిగణలోనికి తీసుకోకుండా మాట్లాడితే ఖచ్చితంగా తేడా ఎందుకంటే మీరు తేడా పడిందే కాకుండా మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతున్నారు. కొంతమంది గుంపు 20 మందో, 30 మందో, 50 మందో, 100 మందో సంథింగ్ 200 మంది, 300 మంది ఉంటారనుకోండి మీ సంఘంలో. వాళ్ళు తేడా పడుతున్నారు నేను చెప్తున్నా. నీకే కఠినమైన తీర్పుంది. నువ్వు చేసే బోధనలను బట్టి క్రీస్తు దైవత్వాన్ని తెలుసుకోకుండా, ఆయన ముందు స్థితేంటో, తర్వాత శరీరధారిగా వచ్చిన స్థితేంటో, ఆయన ఎందుకు ఆ మాటలు ప్రస్తావించాడో తెలుసుకోకుండా, మీరు మాట్లాడి క్రీస్తుకు విరోధంగా ఉండి, దురాత్మను పొందుకొని, మీరు బిడ్డలను కూడా చెడగొడితే దేవుడు చూస్తా ఊరుకోడు. ఖచ్చితంగా తేడా పడతారు. సో, ఇక నేను యేసుప్రభు గురించి మాట్లాడేటప్పుడు, యేసుప్రభువు శరీరధారిగా రాకముందు ఆయన పరిస్థితి ఏంటో, శరీరధారిగా వచ్చిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడాడో, మీరు దాన్ని తీసుకొని మీరు మాట్లాడుకోవాలి గానీ, మీ ఇష్టానుసారంగా బైబిల్ ఉంది కదా అని చెప్పేసి మీకు నచ్చిన వాక్యాన్ని తీసుకొని మాట్లాడితే, ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు లెగుస్తారిక. కాబట్టి బోధకులారా జాగ్రత్త. ఇకనైనా మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి, ప్రభు దగ్గర వేడుకోండి జ్ఞానం. నేను జ్ఞానవంతుడు నేను చెప్పట్లే. మేము కూడా అడుగుతున్నాం. జ్ఞానం దయచే ప్రభా, మర్మాలు, ప్రత్యక్షలు దయచేయండి. తొందరపడి ఏది నిర్ధారణ చేయకూడదు యేసు ప్రభు గురించి. కాబట్టి మీ పద్ధతులు మార్చుకోవాలి. మీ బోధన పద్ధతులు మార్చుకోవాలి. దేవుడు మీకు ఇంకా సమయం ఇచ్చాడు. మారుమనసు పొంది అసత్య బోధలో భ్రమపరిచే ఆత్మలతో నడిపించకుండా పరిశుద్ధాత్మతో నడిపించబడి ఎకనైనా మీరు సత్యబోధలు చేసి సంఘాన్ని మీరు సంపూర్ణలోనికి మీరు నడిపించుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు.